నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర పేద ప్రజల ఆశాజ్యోతి పేదల పెళ్లిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా 99% కార్యక్రమాలను నెరవేర్చుకొని ఒక హీరోలాగా మళ్ళీ నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. మరొక పర్యాయం మీ అందరి చలన జీవనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే 2024లో మళ్ళీ మా ప్రభుత్వం వచ్చేటప్పుడు మేమేం చేయబోతున్నాం అనేది మేనిఫెస్టో రూపంలో రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజేయడం. ఈరోజు జగన్ అంటే ఒక నమ్మకం, జగన్ అంటే ప్రజలకు ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడతారు అనే నమ్మకం ఈసరికి ప్రజల్లో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రధాన అంశాన్ని కూడా చెప్పలేదు. ఒక మాట ఇచ్చి నిలబడి చరిత్రలో హీరోగా నిలబడాలనుకుంటున్నాను. అధికారం కోసం చంద్రబాబు నాయుడు వలె అబద్ధాలు మాట్లాడి చరిత్రహీనుడిగా చంద్రబాబు నాయుడు ఉండాలని అందువల్ల నేను ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాను. చేశాను కాబట్టి చేసిన ప్రజలందరినీ కూడా మరొకసారి అవకాశం అని అడుగుతున్నాను. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే 2024 వచ్చే ప్రభుత్వంలో ఏం చేయబోతున్నామో మేనిఫెస్టో రూపంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తెలియజేశారు. అందులో ముఖ్యమైన విషయాల్ని ఈ ద్వారా జిల్లా ప్రధాని ఈ సమావేశం ఏర్పాటు చేయడం. రాష్ట్ర భవిష్యత్తుపై విజన్తో కూడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2024 మేనిఫెస్టో ముందుంచడం జరిగింది. ఈసరికే ఏదైతే అమ్మఒడి ఇస్తున్నారో అమ్మఒడిని పిల్లలు చదివించడానికి తల్లులకి ఏదైతే అమ్మఒడి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారో ఆ 15,000ని 17,000 రూపాయలు చేస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. అదేవిధంగా చేయూత కార్యక్రమం ఇప్పటివరకు ఏదైతే 4 విడతలుగా 75,000 ఇచ్చారో 18,750 రూపాయలు చెప్పిన మరొక 4 విడతలుగా రాబోయే ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మరొక 75,000 రూపాయలు 4 విడతలుగా అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం 4 విడతలుగా వైఎస్ఆర్ కాపు నేస్తం కాపుతో ఉన్నటువంటి అక్క జిల్లాలందరికీ కూడా 15,000 చొప్పున 60,000 రూపాయలు 4 విడతలుగా 60,000 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 విడతలుగా 15,000 రూపాయలు చొప్పున 60,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు దాకా కొనసాగుతున్నట్టు వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణ వస్తు, వైఎస్ఆర్ సాది తోఫా పథకాలు యథావిధంగా కొనసాగడంతో పాటు రైతన్నల కోసం ముఖ్యంగా రైతన్నల కోసం ఈసరికే గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం రైతులకి అనేక సర్వీసులు అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రైతు భరోసా ఏదైతే 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారో సంవత్సరానికి దాన్ని 16,000 రూపాయలకి పెంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడంతో పాటు మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే ఉచిత కరెంటు 9 గంటల ఉచిత కరెంటు ఉందో దాన్ని కొనసాగించడంతో పాటు 0 వడ్డీకే పంట రుణాలు మరియు ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కూడా రైతాంగానికి అందించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కానుక ఏదైతే అవ్వాతాతలకు మరి పెన్షన్ ఇస్తున్నారో పెన్షన్ ఇంటికెట్లీ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్నామో ఇసరికి దాన్ని 3,500 రూపాయలు ఇంకా 500 రూపాయలు పెంచి 2 దఫాలుగా దాన్ని 3,500 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి పిల్లలకి విద్యకు సంబంధించినటువంటి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద అన్ని ఏదైతే ఇప్పటివరకు ఉన్నాయో అన్ని పథకాలు కొనసాగించడంతో పాటు నాడు నీడు స్కూల్స్ ద్వారా ఏదైతే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలో మరి విద్యాభ్యాసం చెప్పించడంతో పాటు నాడు నేడు ద్వారా ఇంకా స్కూల్ని అభివృద్ధి చేసి విద్యారంగంలో మరి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది.
అన్నింటికంటే ఇంకొక విషయం, ఇప్పటికే ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు 25,000 లోపు జీతం తీసుకునేటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ నవరత్నాల పథకాలు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాల్లో కూడా వారి కుటుంబాలకు కూడా అర్హత ఉండే విధంగా వారు కూడా లబ్ధి చేకూరే విధంగా మరి చేస్తామని చెప్పడం జరిగింది. ఆరోగ్యం విషయానికి వస్తే మరి ఏదైతే దివంగత నేత భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన బిడ్డ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఉన్నటువంటి మళ్ళీ మార్పులు తీసుకొచ్చి ప్రతి లబ్ధిదారుడికి 25 లక్షల రూపాయల వరకు వైద్యం 25 లక్షలు పెంచడం జరిగింది. ప్రతి పేదవాడికి కానీ ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకు కూడా మరి వైద్యానికి సంబంధించిన మొత్తం 25 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. ఏ నిరుపేద కూడా 1 రూపాయి కూడా మరి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఉచితంగా వైద్యం చేయించి పంపించాలనే విధానంలో ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది. వైద్య రంగంలో ఈసరికే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి మంజూరు చేయడం. అందులో 12 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ నిర్మాణం పూర్తి దశలో వచ్చాయి. వాటిని అప్పచెప్పడంతో పాటు కొత్తగా ఇంకో 5 మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజానీకానికి అందించడంతో పాటు ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల 2,550 MBBS సీట్లు అదనంగా మన పిల్లలకి సీట్లు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా పీజీ సంబంధించి 2,737 పీజీ సీట్లు ఈ మెడికల్ 17 మెడికల్ కాలేజీలు రావడం వల్ల 2,737 పీజీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా 17 కొత్త నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసి ఆ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు దీని ద్వారా నర్సింగ్ సీట్లు కూడా 1,020 నర్సింగ్ సీట్లు కూడా పెంపొందించారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని పథకాలు కొనసాగిస్తూ అన్ని పథకాలు కొనసాగిస్తూ మరి యొక్క ప్రజలకి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన మేనిఫెస్టో గౌరవం ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మాట ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది జరుగుతుందని ఆశిస్తున్నారు. అక్కడ తప్పకుండా నెరవేరుస్తారనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి ఈ మేనిఫెస్టో ప్రజలు స్వాగతిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా కళ్ళబలి ఓట్ల కోసం కళ్ళబలి మాటలు చెప్పలేదు, చేయగలిగిందే చెప్తున్నారు, చెప్పింది చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు పేద మధ్యతరగతి కుటుంబాల బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్